అంటే ఆ హైందవ సోదరులైనటువంటి వాళ్ళు ఏదో మా గ్రంథాల ప్రకారం అయితే అంబేద్కర్ పరలోకం వెళ్ళిపోతాడు, మహాత్మా గాంధీ పరలోకం వెళ్ళిపోతాడు, బైబిల్ ప్రకారం అయితే వెళ్ళడు అని జాన్ బాబు గారు చెప్తున్నాడంటూ వాళ్ళు ఏదో వాంటెడ్ గా క్రైస్తవులను నెట్టాలని ఎదిరికించాలని మాట్లాడుతున్నారు కానీ సార్ వాళ్ళ గ్రంథాల్లో కూడా దేవుణ్ణి అసలు విశ్వసించినటువంటి వాళ్ళందరూ నరకానికి వెళ్తారని ఉంటది. అవును, ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు అంబేద్కర్ నిజానికి మరి అదే హిందువులు మతాన్ని స్వీకరించలేదు, క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు, బౌద్ధంలోకి వెళ్ళాడు. బౌద్ధం అన్నటువంటిది అది సపరేట్, అది అసలు హిందుత్వానికి సంబంధించింది కాదు. మరి ఇప్పుడు ఆయన వాళ్ళ గ్రంథాల ప్రకారం కూడా ఆయన నరకానికి వెళ్తాడని చెప్పాలి వాళ్ళు, కానీ వాళ్ళ డేర్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి భయం. అందుకని వాళ్ళు ఏమంటారు, మా గ్రంథాల ప్రకారం అయితే అక్కడికి వెళ్తాడండి అని అంటారు. సార్ అది ఓకే, వాళ్ళ గ్రంథాల ప్రకారంగా కూడా నాస్తికులైన వాళ్ళకి దేవుని రాజ్యం లేదని వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అంబేద్కరిస్టులు అందరూ నాస్తికులు లాంటి వాళ్ళు, మాకు అంబేద్కర్ దేవుడు అంటారు వాళ్ళు. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి. హలో, ఎవరండి? సార్ వందనాలండి, నేను జాన్ బాబు గారే కదా సార్? నేనే, చెప్పండి సార్. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ వీడియోస్ అయినా చూస్తా ఉంటాను సార్ నేను. ఓకే, అదే మీరు వీళ్ళుంటారు కదా, కరుణాకర్ కానీ లేకపోతే లలిత్ కుమార్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ మీరు వీడియోస్ పెడతా ఉంటారు కదా, అవన్నీ నేను ఫాలో అవుతా ఉంటాను. ఓకే. నేను కూడా చర్చికి వెళ్తాను. నేను కూడా ఒక 6 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను సార్. అయితే ఇటీవల మీరు కరుణాకర్తో వీళ్ళతో మాట్లాడతా వాళ్ళు క్వశ్చన్ అడిగారు, అంబేద్కర్ బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్తారు అని చెప్పి అడిగితే మీరేమన్నారంటే అంబేద్కర్ బైబిల్ ప్రకారం అయితే నరకానికి వెళ్తాడు అని చెప్పారు సార్ మీరు. అంటే అది అంటే టోటల్ గా ఇప్పుడు ఎలాగ వస్తుందంటే, యేసు ప్రభువును నమ్మని వాళ్ళందరూ కూడా, ఆయన దేవుడిని నమ్మని వాళ్ళందరూ, లేకపోతే ఏదైతే అంటున్నారో ఆయన ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్తారు అని చెప్పి స్టేట్మెంట్ సార్ మీది. అయితే మీరు బైబిల్ ప్రకారంగా అంబేద్కర్ గారు అంటే ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెవరున్నా సరే, ఇంకా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే, ఏం చేసినా సరే, యేసు ప్రభువుని నమ్మనందుకు మాత్రమే వాళ్ళు నరకంలోకి వెళ్తారు అని మీరు చెప్తున్నారు సార్, అంతే కదండి? చెప్పండి. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు ఖచ్చితంగా, ఆయన నమ్మని వాళ్ళందరూ అని మనకి బైబిల్లో ఎక్కడైనా వాక్యాధారం ఉందా సార్? అది నాకు కావాలి. ఒకటి అంటే ఇప్పటి వరకు నేనేమనుకుంటున్నానంటే, నేను కూడా మొన్నటిదాకా అలాగే అనుకునేవాడు సార్ మీలాగా. మా చర్చిలో పాస్టర్లు కూడా అలాగే బోధించారు, యేసు ప్రభువుని ఎవరైతే నమ్మకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకంలోకి వెళ్తారు బైబిల్ ప్రకారంగా అని చెప్పి చెప్తా వచ్చారు. అయితే ఇటీవల నేనేమనుకుంటా ఉన్నానంటే, వాళ్ళు ఖచ్చితంగానే నరకానికి వెళ్తారు అని మనం చెప్పలేం కదా. అంటే వాళ్ళకి ఇంకా జడ్జిమెంట్ ఇంకా జరగలేదు కదా, జడ్జిమెంట్ అయ్యాక దేవుడు కదా వాళ్ళకి చెప్పాలి సార్. బైబిల్ చెప్తుంది, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం, సార్, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మలేదో వారు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. క్లియర్. శిక్ష విధించబడింది, ఓకే, అది కరెక్టే సార్. మరి అదే శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ఎవరి క్రియలు శిక్షే, వాని క్రియలు చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలం. అంటే అర్థం ఏంటి అంటే, మళ్ళీ వాడికి నరకం లేకుండా కొంచెం కాసేపు ఒడ్డును కూర్చోబెడతాడా, కాసేపు పరలోకలు కూర్చోమంటాడా? అంటే సార్ ఇప్పుడు అందరూ నేను పాస్ట్ గా నేను చెప్పేది వినమ్మా.
సార్ చెప్పండి. నేను యేసు ప్రభువుని నమ్మనటువంటి ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్లాల్సిందే. ఫైనల్ జడ్జిమెంట్ అది. ఆల్రెడీ యేసు ప్రభు చెప్పేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది కాదు, ముందే చెప్పేశాడు మనకి. ఆల్రెడీ మనకు ముందే అబ్రహాము దగ్గర మనం అనుకున్న లాజరు ధనవంతుడు ఉపమానం చెప్పడం కూడా కారణం అదే. మనకు క్లియర్ చేసేసాడు పరలోకంలో ఇలా జరుగుతుంది అని. చనిపోయిన తర్వాత దేవుడిని ఎరగనటువంటి వాడు ఎంత ధనవంతుడైనా పాతాళంలోకి వెళ్ళి బాధపడ్డాడు, నరక శిక్ష అనుభవిస్తున్నాడు. భక్తిగా బ్రతికిన వాడు వెళ్ళిపోయి పరలోకాల్లో అబ్రహాం ఉన్నటువంటి స్థలానికి చేరుకున్నాడు. బైబిల్ మనకు క్లియర్ గా చెప్పింది, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునైన నా ద్వారా తప్ప ఎవడు దేవుని దగ్గర పరలోక రాజ్యం చేరలేడు. ఇంకా ఆయన నమ్మనటువంటి వాడు పరలోకం వెళ్ళడానికి లేదు. కాబట్టి ఎవని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇత్తును అనేది కేవలం దాన్ని ఎట్లా మనం తీసుకోవాలంటే, మంచి చేసినటువంటి భక్తి పనులు ఉన్నారే వీళ్ళలో 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఉంటది. వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రతిఫలంలో డిఫరెంట్ ఈవులు ఉంటాయి పరలోకంలో. అంతేగాని యేసును అంగీకరించినటువంటి చిన్న తప్పు చేశాడా, పెద్ద తప్పు చేశాడా, మర్డర్ చేశాడా, కొట్టాడా, ఇలాంటి జడ్జిమెంట్ అక్కడ ఏమి ఉండదు. యేసు ప్రభును నమ్మనటువంటి, యేసు ప్రభు గురించి విని తెలిసినా కూడా నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే. అంటే ఒక విషయం సార్, ఇక్కడ యేసు ప్రభు గురించి మనం ఒక్కసారి వినగానే ఆయన దేవుడు అని చెప్పి అంగీకరించలేం కదా. అంటే మీరు ఒక్కసారి వినగానే కాదు నేను అంటుంది, అందుకని అంటుంది ఒక్కసారి వినగానే కాదు. యేసు ప్రభు గురించిన వివరాలు తెలిసి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన మంచి దేవుడు అని మనకి మన చెవును పడ్డప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక్కసారి అంటే ఏదో ఒక్కసారి ఇంటేనా 2 సార్లు ఇంటేనా కాదు. మనం ఇప్పుడు అంబేద్కర్ గారైనా, గాంధీ మహాత్ముడైనా, మా తాత అయినా, మీ తాత అయినా, నేనైనా, నువ్వైనా మనం ఒక్కసారి వింటలేదుగా. కరపత్రికల ద్వారా వింటున్నాం, అప్పుడప్పుడు టీవీలో చూస్తాం, అప్పుడప్పుడు ఆయన ఇలాంటి వాడని వర్తమానాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ వివరాలన్నీ నేను తెలుసుకున్నాను కానీ ప్రభు నమ్మలా, నేను నరకానికి వెళ్తా. ఒక నిమిషం సార్, నేనేదో ఒక్కసారి విన్నా, నాకు అదేదో పెద్ద తెలియదు, దానికి దీనికి సంబంధం ఉండదు. మళ్ళీ అప్పుడు మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు నిన్నే రీసెంట్ గా వీడియో పెట్టాం, అది చూడండి. ఇప్పుడు యేసుప్రభు నమ్మకం ముందుండే వాళ్ళందరూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారని ప్రశ్న వచ్చింది మళ్ళీ దీనికి. అవునవును. ఇప్పుడు యేసుప్రభు పుట్టక ముందు పుట్టి చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? యేసుప్రభు నమ్మలేదు, అసలు యేసుప్రభు లేడు కదా 2000 సంవత్సరాల వెనకాల. అవును సార్, లేడు కదా. దానికి జవాబు నేను వీడియోలో చెప్పాను, చూడండి వివరంగా బైబిల్ ఆధారంతో. మీకు సింపుల్ గా చెప్పాలంటే, యేసుప్రభు ఆవలం మనకి దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మరి ధర్మశాస్త్రం యూదులకే కదా, మరి మిగిలిన వాళ్ళకి తెలియదు కదా. అందుకని వారి హృదయాన్ని ధర్మశాస్త్ర క్రియలను కనుక వారి హృదయంలో నెరవేర్చితే వాళ్ళ హృదయాన్ని ఒక ధర్మశాస్త్రంగా ఉంచాడంట అన్ని జనులకు కూడా. యేసు ప్రభు తెలియదు, యెహోవా దేవుడు తెలియదు, వాళ్ళు ఎక్కడో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అనే క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకి దేవుడు మనస్సాక్షి పెట్టాడంట, ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి మంచి చేయమని చెప్తుంది. ఆ మంచి చేసుకుంటే వాడు దేవుని రాజ్యం వెళ్తాడు. దేవునితో సమాపుడు ఏం తెలియదు, యేసు ప్రభువా కాదా, లేకపోతే యేసు ప్రభు ముందా వెనక ఏం లేదు, వాడు మనస్సాక్షి. ఓకే సార్, వాళ్ళ మనస్సాక్షి ప్రకారం వాళ్ళు మంచిగా మనస్సాక్షి ప్రకారం జీవించి ఎవడి మీద నరహత్య చేయకుండా, ద్వేషం లేకుండా మంచిగా బ్రతికి వాడు పరలోకం వెళ్తాడు. బైబిల్ చెప్తుంది, నేను కాదు, రోమపత్రికలో చెప్పబడింది మాట. ఓకే, అంటే అది యేసు ప్రభువుని ఎవరైతే తెలియకుండా చనిపోతారో వాళ్ళకి వర్తించింది. యేసు ప్రభు తర్వాత అయితేనేమన్నా ఖచ్చితంగా యేసు ప్రభుని తెలుసుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. యేసు ప్రభు అవతారం ఉంది. మళ్ళీ ఆ యేసు ప్రభు లేక ముందు అయితే మనస్సాక్షిని పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఈ రెండింటిని బట్టి తీర్పు ఉంటది. ఓకే సరే, ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువుని నేను వినిన తర్వాత ఆయన దేవుడుగా నేను అంగీకరించాలి. అది నువ్వు ఒకసారి వింటావా, 2 సార్లు వింటావా కాదు, నువ్వు అది దాని గురించి నువ్వు క్షుణ్ణంగా తెలుసుకున్నాక మీరు యేసు ప్రభువుని అంగీకరించాల్సిందే. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంకా చాలా మంది వినడం చాలా మంది ఉండి ఉంటారు యేసు ప్రభు గురించి. అంటే ఆయన దేవుడు, ఇప్పుడు అనేక రకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే అలాగా అని చెప్పి చాలా రకాలుగా ఉన్నాయి. అంటే చాలా మంది చాలా రకాలైన స్వార్థలు చెప్తున్నారు. యేసు ప్రభు స్వస్థతలు చేసే దేవుడని, లేకపోతే నమ్ముకుంటే ఎట్లాంటివి వస్తాయని చెప్పి, ఆయన భూమి మీద ఉన్న ఆశీర్వాదం పొందాలంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, నీకు రోగాలు పోవాలంటే ఎట్లా నమ్ముకోవాలని చెప్పి ఒకలాంటి టీచింగ్ జరుగుతుంది. కొంతమంది ఏమో యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్ముకుంటున్న పరలోకం, ఇట్లాగా. ఈ కన్ఫ్యూజన్ లో నేను యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోయాను సార్. ఇప్పుడు ఖచ్చితంగా నమ్మాలి అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆయన గురించి వినాలి, ఆయన దేవుడిని నమ్మాలి, తెలుసుకోవాలి. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తాను విను. ఒకవేళ ఈ టైంలోనైనా యేసు ప్రభువుని సరైన అవగాహన లేకుండా ఒక వ్యక్తి చచ్చిపోతే పరిస్థితి ఏంటండి అని అంటున్నావు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను ఎందుకు చెప్పాను, అది అప్లై అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా. ఏంటది? మనస్సాక్షి, ధర్మశాస్త్రం. ఇప్పుడు నాకు యేసు ప్రభు గురించి ఏదో ఎవరో ఒకళ్ళంటే విన్నాను, లేకపోతే అసలు నాకు తెలియదండి. ఇప్పుడే ఈ రోజు నాకు తెలియదు యేసు ప్రభు ఎవరు, నేను చచ్చిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? అవును,
అది ప్రశ్న అయితే దానికి జవాబు ఏంటంటే నీ మనస్సాక్షి మంచిగా నడుచుకుని నువ్వు మంచిగా నీ మనస్సాక్షిని బాధ పెట్టుకోకుండా ఒకటి ఆశ దొంగిలించకుండా మోసం చేయకుండా నీతిగా బ్రతికామనుకో దేవుడు తన రాజ్యం ఇస్తాడు. దాన్నే మనం నమ్మాలి. అది బైబిలే. నేను నా సొంత కవిత్వాలు కాదండి ఇవి. బైబిల్ బేస్ చేసుకుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే. ఓకేనా? అంటే మీ పేరేంటి? ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఒకసారి యేసులో నమ్మకుండా ఇప్పుడు వెళ్ళిపోతే అక్కడ చిన్న పాప పెద్ద పాప ఎట్లా ఏమో చూడడు దేవుడు. అట్లాంటిది ఏమి ఉండదండి. ఈడు చిన్న తప్పు చేసి వచ్చాడా, పెద్ద తప్పు చేస్తే పెద్ద శిక్ష, అవన్నీ హిందూ గ్రంథాల్లో ఉంటాయి. ఆ, అట్లేం ఉండదండి. ఆ, పాపం విషపు చుక్క అయినా విషమే, అది గ్లాసుడైనా విషమే. ఆ, విషం అంటే విషమే, పాపం అంటే పాపమే. పాపమే ఆజ్ఞాతిక్రమే పాపం, పాపానికి జీతం మరణం అంటే శిక్షే. బైబిల్ అదే చెప్తుంది. అందుకని చిన్నదా పెద్దదా అన్నది ఇక పరిగణలో ఉండదు. సరే ఓకే సార్. మళ్ళీ ఇంకో డౌట్ సార్. ఇక్కడ యేసు ప్రభువుని నమ్మకుండానే, లేదంటే యేసు ప్రభు గురించి తెలిసినా కూడా మామూలుగా ఆయన నమ్మకుండానే నీతిగా బతికే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఉమ్. సరే మనం అన్నట్టు ఇది అంబేద్కర్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు కానీ ఆయన దేవుడికి అంగీకరించలేదు. కానీ వాళ్ళు సమాజం కోసం లేకపోతే ప్రజల కోసం ఉండి చనిపోయారు. ఉమ్. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అంటారు బైబిల్ ప్రకారంగా? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సార్ అంటే ఆ హైందవ సోదరులైనటువంటి వాళ్ళు ఏదో మా గ్రంథాల ప్రకారం అయితే అంబేద్కర్ పరలోకం వెళ్ళిపోతాడు, మహాత్మా గాంధీ పరలోకం వెళ్ళిపోతాడు, బైబిల్ ప్రకారం అయితే వెళ్ళడు అని జాన్ బాబు గారు చెప్తాడంటూ వాళ్ళు ఏదో వాంటెడ్ గా క్రైస్తవులను నెట్టాలని ఎదిరికించాలని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ గ్రంథాల్లో కూడా దేవుణ్ణి అసలు విశ్వసించినటువంటి వాళ్ళందరూ నరకానికి వెళ్తారని ఉంటది. అంబేద్కర్ గారు బైబిల్ ప్రకారంగా ఆయన యొక్క స్థితి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాడు కరుణాకర్ సుగుణ, అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నాడో, మరి ముందు మనం బైబిల్ నుండి సమాధానం చెప్పే ముందు కరుణాకర్ సుగుణ సమాధానం చెప్పాలి. హిందుత్వాన్ని విడిచిపెట్టినటువంటి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు? నా శవం కూడా హిందుత్వంలో కలవదు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పి ఆయన బుద్ధిజంలోకి వెళ్ళారు. మరి అలాంటి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు? సరే, ఇప్పుడు అంబేద్కర్ గారు స్పష్టంగా రాముడి గురించి కృష్ణుడి గురించి రహస్యాలు అని చెప్పి కూడా ఆయన పుస్తకంలో రాయడం జరిగింది. రిడ్యూస్ ఇన్ హిందూయిజం అని చెప్పి హిందూ మతంలో చిక్కుముడులు అనే ఒక పుస్తకం రాస్తూ దాంట్లో ఫుల్ హిందూ మతం గురించినటువంటి చాలా విషయాలు, వేదాల గురించి విషయాలు, అంటరానితనం గురించి, ఆర్యద్రవిడ సిద్ధాంతం గురించి చాలా విషయాలు ఆయన ఏకిపారేశారు. అందులో రాముడి కృష్ణుడు రహస్యాలు, అంటే రాముడి గురించి కృష్ణుడి గురించి హిందువులు ముఖ్యంగా భావించే రాముడిని కృష్ణుడిని కూడా ఆయన ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు లేవనెత్తి విమర్శించాడు. ఇది వచ్చేసరికి రామాయణం అయోధ్యకాండ 2వ భాగం, పుల్లిన శ్రీరామచంద్రుడు అనువదించినటువంటి రామాయణం. దీంట్లో చూడండి 109వ సర్గ 30వ శ్లోకం. చూస్తే కనుక చూడండి ఏముంది, ఉగ్రమైన తేజస్సు గల దశరథ కుమారుడైన రాముడు నాస్తికత్వంతో కూడిన ఆ జాబాలి చేసిన హేతువాదమును విని దాన్ని సహించజాలక అతని మాటలు ఖండించుటూ ఇట్లు పలికెను. నాస్తికత్వంతో మాట్లాడితే గనక రాముడు సహించడా? నాస్తికత్వం చేసే వాళ్ళు వాదన ఏదైతే ఉందో దాన్ని రాముడు సహించడా అంటే ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. నాస్తికత్వంతో కూడినటువంటి వాదనలు ఏదైతున్నాయో వాటిని ఖండిస్తున్నాడు రాముడే ఖండిస్తున్నప్పుడు మరి మీరెలాగా నాస్తికులు పరలోకం వెళ్తారని, మోక్షంకి వెళ్తారని చెప్తారండి? మీరు ఎక్కడికి వెళ్ళారు? అంబేద్కర్ గారు రాముడిని, కృష్ణుడిని, శివుడిని నమ్మను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి అంబేద్కర్ గారు హిందుత్వం ప్రకారంగా ఎక్కడికి వెళ్ళారు? కర్మ సిద్ధాంతం ప్రకారంగా మాట్లాడతారు. కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా ఖచ్చితంగా ఆస్తికుడు అయి ఉండాలి, దేవుడిని నమ్మిన వ్యక్తి అయి ఉండాలి. అవును, ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో కూడా. ఇప్పుడు అంబేద్కర్ నిజానికి మరి అదే హిందువులు మతాన్ని స్వీకరించలేదు, క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు, బౌద్ధంలోకి వెళ్ళాడు. బౌద్ధం అన్నటువంటిది అది సపరేట్, అది అసలు హిందుత్వానికి సంబంధించింది కాదు. మరి ఇప్పుడు వాళ్ళ గ్రంథాల ప్రకారం కూడా ఆయన నరకానికి వెళ్తాడని చెప్పాలి వాళ్ళు. కానీ వాళ్ళ డేర్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి భయం. అందుకని వాళ్ళు ఏమంటారు, మా గ్రంథాల ప్రకారం అయితే అక్కడికి వెళ్తాడండి అని అంటారు. వాళ్ళ గ్రంథాల ప్రకారంగా కూడా నాస్తికులైన వాళ్ళకి దేవుని రాజ్యం లేదని వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అంబేద్కరిస్టులు అందరూ నాస్తికులు లాంటి వాళ్ళు. మాకు అంబేద్కర్ దేవుడు అంటారు వాళ్ళు.
అవును సార్, అవును. కానీ ఇప్పుడు రక్షణని ప్రకటిస్తుంది మనం కాబట్టి, ఇప్పుడు మన గ్రంథాల ప్రకారం ఇప్పుడు ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎవరైనా సరే, నీతి క్రియలు చేసిన వ్యక్తి ఎవరైనా సరే, యేసు ప్రభు గురించి తెలిసి కూడా నమ్ముకోకుండా వెళ్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఖచ్చితంగా నరకానికేనా? నీతి క్రియలు చేసి నీతి క్రియలు చనిపోతే చేసి యేసు ప్రభు గురించి తెలిసి కూడా, అంటే వాళ్ళు సువార్త విన్నారు. యేసు ప్రభు గురించి తెలిసి కూడా యేసు ప్రభు నమ్మకోకుండా నీతి క్రియలు చేసినా వాడు నరకానికి తప్పదు వాళ్ళకి. ఎందుకంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని ఉంటది. యేసు ప్రభు తెలియనప్పుడు ధర్మశాస్త్రం మనస్సాక్షితో దేవుడు వదిలేశాడు. అది అందుకని ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టుగా ఉండేను అని అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా యేసు ప్రభు అంటే ఏంటో అందరికీ లోకానంతరికి తెలియజేశాడు దేవుడు. అందుకని జ్ఞానవంతమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఖచ్చితంగా యేసు ప్రభు నమ్మాల్సిందే. యేసు ప్రభును పక్కన పెట్టి నేను నీతి క్రియలు చేస్తానండి పరలోకి వెళ్తానంటే కుదరదు. దట్స్ ఆల్. సరే, మరి ఇప్పుడు ఆ నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, అంటే ఏం సార్ అది? ఆ నీతి క్రియలు మనిషి ఎన్ని నీతి క్రియలు చేసినా మనిషిలో ఏదో ఒక మచ్చ, డాగు, పాపం అనేది దాగే ఉంటది. అది దాని అర్థం. అంటే మనిషి ఎప్పటికి కూడా పవిత్రుడు కాలేడు. యేసు ప్రభు వారు ఒక్కడే దేహంతో జీవించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలిగాడు. ఆయన పరిశుద్ధుడు, సంపూర్ణ సిద్ధి పొందాడు. ఆయన శరీరంతో జీవించి కూడా మనిషి సంపూర్ణ సిద్ధుడు కాలేడు ఎప్పటికి కూడా. అది మురికి గుడ్డలు లాంటి. అంటే మన ఇప్పుడు నేను మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తా, కొన్ని చేయగలుగుతాను, కానీ నా మనసులోనో నా చూపులోనో తలంపులోనో పాపం మేలేస్తుంది. కాబట్టి అందుకని మనం క్రియలు ఎన్ని చేసినా కూడా మురికి గుడ్డలు లాంటి వాళ్ళమే మనం. మన ఆలోచనలు, మన తలంపులు, మన బ్రతుకంతా అట్లాగే ఉంటది. అందుకని దేవుడు అట్లా పోల్చాడు. అది దాని అర్థం. సో కాబట్టి టోటల్ గా నీతి క్రియలు చేస్తానండి యేసు ప్రభు నాకు అక్కర్లేదంటే పరలోకం చేరరు. నువ్వు ఒకవేళ నీతి క్రియలు చేయలేకపోయినా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, ఏసయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నేను పాపినయ్యా నన్ను క్షమించని యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఏడిస్తే ఖచ్చితంగా అతను క్షమించబడతాడు, దేవుడు తన రాజ్యం ఇస్తాడు. అది మనకు బైబిల్ నేర్పిస్తుంది. సార్ మరి తీర్పుల సంగతి ఏంటి సార్? జడ్జిమెంట్ డేలో ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకేం లేదు, యేసు ప్రభునందు అన్ని కొట్టివేయబడ్డాయి. అందుకని క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం మొదటి భాగంలో. అది యేసు ప్రభువును మనం నమ్మాం కాబట్టి మనకి ఏ తీర్పు శిక్షా విధి లేదు. ప్రభు మన సిలువలో మన పాపాలను ఆయన కొట్టివేశాడు, మన కోసం రక్తం చిందించాడు. ఆయన పంచం చేరాం కాబట్టి ఆయన్ని బట్టి మన రుణం అంతా కొట్టివేయబడింది. మన పాపాలని కడిగివేయబడ్డాయి, కొట్టివేయబడుతున్నాయి. ఇదే మనం నమ్మాలి. బైబిల్ మనకు అదే బోధిస్తుంది. ఓకే సార్, ఇంకొక లాస్ట్ డౌట్ సార్. ఇంకా ఇప్పుడు భూమి మీద చాలా మంది యంగ్ ఏజ్ లోనే చనిపోతా ఉన్నారు. కొంతమంది ఏమో పెద్దోళ్ళు అయిపోయి ముసలోళ్ళు అయిపోయేదా చనిపోతానే ఉన్నారు. అయితే ఈ యంగ్ ఏజ్ లో చనిపోయిన వాళ్ళు కూడా ఒకవేళ యేసు ప్రభు గురించి తెలుసుకున్న శిక్ష అనేది, నరకం అనేది యుగయుగాలు ఉండిద్ది అని చెప్తున్నారు సార్. అంటే ఇంకా ఆ టైమింగ్కి అసలుకి ఇంకా లెక్క లేదు, మితి లేదు, దాని లెక్కే లేరు. కోటాను సంవత్సరాలు అనేది అది ఎప్పుడు కాలుతూనే ఉంటది. ఇంకా ఎప్పుడు కూడా ఈ నరకంలో పడ్డ మనుషులందరూ కూడా దాంట్లో యుగాలు కాలిపోవాల్సిందే, వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పి అదే ఇక్కడ ఉన్న చర్చిలో ఉన్న పాస్టర్ కూడా అదే చెప్తున్నారు. వాక్యంలో కూడా అట్లాగే కొన్ని చోట్ల రాయబడినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి భూమి మీద 20 సంవత్సరాలే ఆయుష్ ఇచ్చాడు. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే ఈ 20 సంవత్సరాల్లో ఆయన ఒకవేళ చాలా తప్పులు చేసి ఉండొచ్చు. ఈ చాలా తప్పులు చేసినప్పుడు ఆయన భూమి మీద ఇచ్చింది 20 years కాబట్టి ఆయనకి రోజుకొక రోజు అదే 20 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన తప్పులన్నిటికి కూడా 20 సంవత్సరాలు నరకంలో వేయండి, లేదా 20 సంవత్సరాలకు 2 అంతలు చేసి 40 సంవత్సరాలు వేయండి, లేదా 5 అంతలు చేసి 100 years నరకంలో వేయండి. అలా చేస్తే కొంచెం న్యాయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు చిన్న తప్పులు చేసి యేసుప్రభువుని నమ్మకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా యుగయుగాలు నరకంలో కాలటం అనేది ఎంతవరకు న్యాయం అని నాకు అనిపిస్తుంది సార్. దానికి సార్ సరే, యుగయుగాలు నిత్య నరకం అంటే పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదని ఒక మాట ఉంటది. అవును సార్. అయితే దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఏదో కోట్ల సంవత్సరాలు ఆయన ఇట్లా బాధ పెడతాను, అక్కడ శిక్షణ విధించాలి అన్నది కూడా అక్కడ మనం కరెక్ట్ కాదు. కానీ దీంట్లో నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఎట్లాగంటే ఒక కుమ్మరివాడు కొండ చేస్తాడు, అట్లాగే మూగిడి చేస్తాడు, చట్టి చేస్తాడు, కూజ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. తనకి ఇష్టమైంది ఏదైనా చేయొచ్చు. అవును సార్. అది నువ్వు నన్ను ధాన్యం కూజ చేసావు, నన్ను ఏంటి సట్టిగా చిన్నదానికి చేసావేంటి, ధాన్యం పెద్ద చేసావు, నన్ను చిన్నది చేసావు అని ప్రశ్నించే హక్కు మట్టికి లేదు.
అట్లాగే సృష్టికర్త ఆయన ఉమ్. ఆయన ఏ నీతిని ఏ న్యాయాన్ని పెట్టాడో దాన్ని మనం అనుసరించడం తప్ప దాన్ని వ్యతిరేకించడానికి మనం అర్హులం కాదు. మన ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు. అంటే నేను ఇక్కడ కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయమే చేస్తాడు. అయినా ఈ ఇప్పుడు శిక్ష అంటే ఇప్పుడు 20 ఏళ్ళు శిక్షించాడు. ఇప్పుడు మనం అప్పుడు నువ్వు నీ లెక్క ఏంటంటే ఆ శిక్ష అయిన తర్వాత ఇడు మళ్ళీ బ్రతుకుతాడు అని అనుకుంటే అప్పుడు మనం అన్యాయం అనుకోవాలి. ఓకే, హిందూ గ్రంథాల ప్రకారం అయితే ఆడికి ఇన్ని రోజులు శిక్ష ఉంటుందా, మళ్ళీ మనిషి అవుతాడు అంటాడు. కాబట్టి ఆ శిక్ష చిన్నది వేయాలి, లేకపోతే పెద్దది వేయాలి, తరతరాలకి వేయాలి, లేకపోతే 20 సంవత్సరాలు వేయాలి అంటే దాంట్లో ఒక లాజిక్ ఉంది. సార్ అవును. కానీ బైబిల్ ప్రకారంగా అయితే ఇక వాడు వెనక్కి వచ్చేది లేదు, మళ్ళీ పుట్టేది లేదు. ఇంకా యుగ యుగాలు అయితే ఏంటి, ఒక రోజు అయితే ఏంటి. అందుకని అసలు దానికి ఆ లాజిక్కే లేదు. ఇలా మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పర్మనెంట్ గా అయినా శిక్షిస్తున్నాడా లేకపోతే కొంతకాలం శిక్షిస్తాడా అని మనం పక్కన పెడితే ముందు మనకు భయం కలగాలి. పాపం చేయకుండా ఉండడానికి దేవుడు చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, యుగాలు శిక్ష ఉంది. అది ఒక అబ్బాయి నువ్వు 10 ఏళ్ళు నువ్వు చచ్చిపోయావు అనుకో, 10 ఏళ్ళు నీకు శిక్ష ఉంటుంది, మళ్ళీ వదులుతాను లోకం మీద కంటే ఇంకా భయం ఏముంటది. సర్లే 10 ఏళ్ళు ఎట్టకట్ట కళ్ళు మూసుకుందాం, మళ్ళీ బయటకు వస్తాం అనుకుంటాడు. అవునవును. అందుకని బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఫైనల్ గా దేవుడు ఏం చేస్తాడో అవతల సృష్టిలో ఆయన కార్యం ఏంటన్నది మనకి అంత చిక్కదు. కానీ ఈ విషయంలో మనం నమ్మాల్సిన ముఖ్యంగా భయపడాలి, దేవునికి భయపడి పాపం చేయకుండా బ్రతకాలి, యుగ యుగాలు శిక్ష అనుభవించాలి లేదంటే అని ఒక భయం మన అంతరంగా ఉంటే పాపం చేయకుండా చాలా వరకు జాగ్రత్త పడతాం. హిందూ గ్రంథాలు ఏం చెప్తాయి, నువ్వు తప్పు చేసావు కొన్నాళ్ళు శిక్ష, మళ్ళీ నిన్ను వదులుతాడు, మంచిగా బ్రతుకు, మళ్ళీ శిక్ష, మళ్ళీ వదులుతాడు. మళ్ళీ వీడికేమనిపిస్తుంది, ఆ సర్లే ఒక జనంలో ఇంకో జనంలో మంచిగా ఉన్నాం అనుకుంటాడు. కాబట్టి అక్కడ లూజ్ అనేటువంటిది ఉంది, అక్కడ లాస్ అనేది ఉంది, అక్కడ ఖచ్చితత్వం లేదు. హిందూ గ్రంథాల్లో, బైబిల్ గ్రంథంలో ఖచ్చితత్వం ఉంది. ఒక వ్యక్తికి భయం కలిగిస్తుంది, ఖచ్చితంగా దైవ భయం కలిగిస్తుంది. అమ్మ నేను పాపం చేస్తే నేను శిక్షించబడతానే భయం వస్తుంది. అవునవును. అది మన క్రైస్తవ గ్రంథాల కింద వాటికి ఉన్నటువంటి తేడా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎస్, ఫైనల్ గా ఏం తెలుసుకుందాం, యేసును నమ్మితే రక్షణ, యేసును నమ్మకపోతే నరక శిక్ష. ఏమండి? ఎస్, దట్స్ ఆల్, అంతే. అయితే మరి యేసయ్యకు ముందు సంగతి ఏంటండి అని వాదించేవారు ఉన్నారు. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రియులారా, యేసు వారికి అంటే ముందుగా ఉన్నవారు, యేసయ్య కంటే ముందుగా మరణించిన వారు, లేక యేసయ్య కంటే ముందుగా జీవించిన వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డట్లుగా వీళ్ళ క్రియలు ఉంటే వారికి రక్షణ, లేదంటే శిక్ష, నరక శిక్ష తప్పదు. అది ఏ సేవలో ఉన్న వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఇందాకన్నాను కదా, ఏ సమ్మమ్మ ఎవరు నమ్ముకోవాలి పరలోకం వెళ్ళాలంటే, ఏ సమ్మ ఎవరు ఏ తాత ఎవరు నమ్ముకోవాలి? దీనికి జవాబు ఇదే, ఆవాల ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టాడు. ధర్మశాస్త్రం ఏవల యేసు ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు రావాలి, యేసుని చాలా ఈజీ చేసేసాడు, ప్రాసెస్ అంతా ఈజీ అయిపోయింది. ఏమండి? ఒక సందేశం ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా కబురు చెప్పాలంటే ఉత్తరం రాస్తే అది 3 రోజులకు నడుచుకుంటా వెళ్ళి 3వ రోజు 4వ రోజు వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళు రిప్లై రాస్తే 4 రోజులు నడిచి మన దగ్గరకు వస్తే వారం గడిచిపోద్ది కబురు తెలిసేసరికి, రిప్లై వచ్చేసరికి. మరి ఇప్పుడు ఏమైంది? ఒక్క నిమిషం చాలు, ఫోన్ కొట్టి హలో అంటే అవతల ఆ రిప్లై ఇచ్చేస్తాడు, అయిపోయింది, ఒక్క నిమిషమే, ప్రాసెస్ ఈజీ అయిపోయింది. సేమ్ రక్షణలో కూడా అంతకుముందు ధర్మశాస్త్ర క్రియలను అనుసరించాలి, ఆ క్రియల చొప్పున చెయ్యాలి, చాలా భారంగా ఉన్నాయి కొన్ని, చాలా ఇబ్బందిగా ఉన్నాయి కొన్ని, ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు చాలా ఈజీ. ఏంటి? యేసు నాయనా నన్ను క్షమించేయ్యా, నేను ఏం మొయ్యలేను చేయలేను నాయన, నువ్వే దిక్కంటే కొట్టేస్తాడు మొత్తం. హల్లెలూయా! రక్షణ చాలా, అందుకే రక్షణ మీకు సమీపంగా వచ్చింది. ఏమండి? అందుకని భక్తుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల హౌ కెన్ ఎస్కేప్ యూ, నీవు ఎలా తప్పించుకోగలవు? ఇంత గొప్ప రక్షణ, అంతకుముందు లేదు ఇంత గొప్ప రక్షణ, చాలా కష్టంగా ఉండేది. చూసారా, జైలుగా అయ్యా రక్షణ పొందడానికి వాట్ కెన్ ఐ టు డూ, నేనేం చేయాలి రక్షణ పొందాలంటే? బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బి సేవ్డ్ అని జవాబు చెప్పాడు. హల్లెలూయా! ఎస్, ధర్మశాస్త్రానికి ఈ తర్వాత ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. సరే, ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ ఎదురవుతుంది. ఏమంటే మరి ధర్మశాస్త్రం కంటే ముందు ఉన్నారుగా,
సరే ఆగండి, ఇక్కడ మళ్ళా ప్రశ్న వస్తుంది. ధర్మశాస్త్రం యూదులకు మాత్రమే, మరి ప్రపంచం అంతా ఎట్లా రక్షించబడాలి? దేవుడు అన్యాయస్తుడు కదా. నా పాయింట్ అర్థమైందా? లాజిక్కేనా నేను రేజ్ చేసిన పాయింట్? ధర్మశాస్త్రం అని చెప్తే ధర్మశాస్త్రం యూదులకే కదా తెలిసింది, మిగిలిన ప్రజానికి అంతా ఎట్లా రక్షించబడాలి? ధర్మశాస్త్రం యూదులకి ఇస్తే దేవుడంట అన్యజనులైన వారికి మనస్సాక్షిని పెట్టాడంట. మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట. ఇది రోమపత్రికలో 2లోనూ 3లోనూ ఉంది ఈ విషయాలన్నీ కూడా. యేసు ఎంత మంచి దేవుడండి. ధర్మశాస్త్రం విధులన్నీ యూదులకే తెలుసు కదా. అంటే ఏంటి? దొంగతనం చేయబాకండి అయ్యా, మోసం చేయబాకండి అయ్యా, నీ దేవుడని యెహోవాను నన్నే పూజించండి అయ్యా, పొరుగు వారిని ఆశించబాకండి, వ్యభిచారం చేయబాకండి, నరహత్య చేయబాకండి, ఈ ధర్మశాస్త్ర క్రియలు అనుకుందాం. మరి ఈ వీళ్ళకి తెలుసు. అయితే అన్యజనులకు కూడా ఏం తెలియాలి? ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళ మనసాక్షిలో కూడా, ఒరే మనం అన్యాయంగా కొట్టకూడదు, కొట్టామరా తప్పే, అరే వాళ్ళు దోచుకోకూడదు తప్పురా. అన్యజనులకు కూడా వాళ్ళ హృదయంలో దేవుడి మనస్సాక్షిని పెట్టి ధర్మశాస్త్ర క్రియలు వారు స్వాభావికముగానే జరిగించేటట్లుగా దేవుడు ప్రతి మనిషిలో ముద్ర వేశాడు. అందుకని వాళ్ళకి ఎట్లా తీర్పు వస్తుందంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు గనక ఈ క్రియలు వాళ్ళు నెరవేర్చుకోగలిగితే చాలు, వాళ్ళకి తెలియకపోక్కర్ల ధర్మశాస్త్రం, వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడని బైబిల్ చెప్పింది. ఎంత గొప్ప మాట అండి. అన్యజనులకు కూడా రక్షణ ఉంది. యేసయ్య ఎరకపోయినా, ఆ టైంలో ధర్మశాస్త్రం తెలియకపోయినా, వాళ్ళు యూదులు కాకపోయినా, వాళ్ళ మనస్సాక్షిని బట్టి మంచిగా బ్రతికితే దేవుడు తన రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన, పక్షపాతం లేనివాడు. యూదులకైతే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అలాగే అంతకు ముందు కూడా ఏముంది? మనస్సాక్షి యుగం అంటాం. మనస్సాక్షి మీద ఆధారపడి అమ్మో ఇది తప్పు చేయకూడదు, కొట్టడం తప్పు, తిట్టడం తప్పు, దొంగిలించడం తప్పు, మనస్సాక్షి చెప్తుంది. దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి రక్షణలోనికి ఇస్తాడు. ఇది ముందుకెళితే అది. ఇప్పుడు ఇక ఎన్ని పోయినాయి? ఏమొచ్చింది? యేసయ్య సువార్త, యేసు మరణ పునరుద్ధానాలు నమ్ముటే చాలు, మన పాపాలు క్షమించబడతాయి. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.